ఫ్రెండ్స్ ఇతని పేరు కిమ్. రిక్షా లాగుతూ ఉంటాడు. అమాయకుడు. కష్టపడి తన ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. సాయంత్రానికి మందుంటే చాలు తాగి కడుపు నిండా తిని నిద్రపోతూ ఉంటాడు. ఇతని భార్య పేరు సు. శారీరక కోరికలు ఎక్కువగా ఉన్న మాయలాడి. బీన్స్ అనే వెధవతో ఫస్ట్ టైం టపాటప్ చేస్తుంది. సో వాడికి రుచి మరిగిపోతుంది. ఆ తర్వాత కష్టపడి తన ఫ్యామిలీని పోషిస్తున్న భర్తని చంపి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో చూద్దాం. 10 నిమిషాల్లోపే మూవీ మొత్తం కంప్లీట్ చేస్తా. కడుపులోకి చల్లగా ఏదో ఒకటి తోసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కీమ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కీమ్ చాలా పేదవాడు. ఒక చిన్న గ్రామంలో ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రిక్షా లాగుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. రిక్షా లాగడం అంటే శారీరకంగా చాలా కష్టం. అయినా కూడా కీమ్ ఆ బాధని తట్టుకుని తన భార్య కొడుక్కి మంచి జీవితం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కీమ్ భార్య పేరు సు, కొడుకు పేరు జీనో. వాళ్ళ ముగ్గురు కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కీమ్ రోజు చాలా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తూ ఉంటాడు. అతని భార్య సు అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. ఉన్నంతలో అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. తర్వాత అదే గ్రామంలో బీన్స్ అనే వ్యక్తి ఉంటాడు. ఒకరోజు అతను స్వీట్స్ తీసుకుని కీమ్ ఇంటికి వస్తాడు. ఆ సమయంలో కీమ్ పని మీద బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంట్లో సు ఒక్కటే ఉంటుంది. ఇక్కడ బీన్స్ తరచుగా కీమ్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది కూడా మొగుడు లేనప్పుడు మాత్రమే. ఎందుకంటే అతనికి సు అంటే చాలా ఇష్టం. అయితే తన ఇష్టాన్ని బయటికి మాత్రం చెప్పడు. ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పి ఆమెని కలవడానికి ఇంటికి వస్తూ ఉంటాడు. సు మాత్రం బీన్స్ని ఒక మంచి ఫ్రెండ్గానే చూస్తుంది. అందుకే బీన్స్ మాట్లాడితే ఆమె కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆ ఊర్లో ఒక పెద్ద పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లిలో సు వంట చేస్తూ వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించే పనిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా తన భర్తకి భారం తగ్గించడానికి కొంత డబ్బు సంపాదించాలనుకుంటుంది. అయితే భోజనంతో పాటు ఆమె అక్కడ మందు కూడా సర్వ్ చేయాల్సి వస్తుంది. ఇది ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా ఆ పని చేస్తుంది. తర్వాత బీన్స్ కూడా ఆ పెళ్లికి వస్తాడు. అతను సు దగ్గర మందు పోయించుకుని వెళ్ళిపోతాడు. ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ కీమ్ పని మీద వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటాడు. కొంచెం సేపు తర్వాత బీన్స్ సు ఇంటికి వెళ్తాడు. అతను బాగా తాగిన మత్తులో ఉంటాడు. తర్వాత సుని నిద్ర లేపి ఒక గదిలోకి తీసుకెళ్లి ఆమె మీద అఘాయిత్యం చేస్తాడు. ముందు సు వ్యతిరేకిస్తుంది. అయితే తర్వాత ఆమె కూడా మంచిగా అనిపించడం వల్ల అతనికి లొంగిపోయి సహకరిస్తుంది. ఇక్కడ చాలా రోజుల నుంచి బీన్స్ దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఈ రోజు అతనికి అది లభిస్తుంది. సు కూడా తరచూ ఒంటరిగా శారీరక దాహంతో పడుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు కూడా దాహం తీర్చడానికి ఒక వ్యక్తి దొరుకుతాడు. కాబట్టి కీమ్ పనికి వెళ్ళిన వెంటనే బీన్స్ సు ఇంట్లో దూరి ఆమె దాహం తీరుస్తూ తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ రోజు ఒకరితో ఒకరు అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. అలా ఒక రోజు రాత్రి కీమ్ ఇంట్లో లేనప్పుడు బీన్స్ సుతో కీమ్ చచ్చిపోతే మనిద్దరం కలిసి ఇంకా ఎక్కువ సమయం గడపొచ్చు అని చెప్తాడు. అతని మాటలు విని సు ఆశ్చర్యపోతుంది. బీన్స్ సు దగ్గరికి వెళ్ళి కీమ్ని చంపడానికి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఏమిటంటే కీమ్ ఇంటికి వచ్చిన తర్వాత సు అతనికి బాగా మందు తాపాలి. అతను మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం కలిసి అతను చంపేద్దాం అని బీన్స్ చెప్తాడు. ఇప్పుడు కూడా సుకి కీమ్ మీద చాలా కోపం ఉంటుంది. అంతేకాకుండా బీన్స్తో ఎక్కువ టైం గడపాలనుకుంటుంది. అందుకే ఈ ప్లాన్కి ఓకే చెప్తుంది. మరుసటి రోజు సు ఒక మందు షాప్కి వెళ్ళి మందు కొనుక్కొని ఇంటికి తీసుకొస్తుంది. సాయంత్రం అయిపోతుంది. వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది. కీమ్ రోజులాగే రిక్షా లాగడం పూర్తి చేసి ఇంటికి వస్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని చూపు మందు బాటిల్ మీద పడుతుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటికే సు అతనికి ఇష్టమైన భోజనం కూడా తయారు చేసి ఉంటుంది. సో కీమ్ దాన్ని తింటూ మందు తాగడం ప్రారంభిస్తాడు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి అతను ఎక్కువగా తాగేస్తాడు. బాగా మత్తులోకి వెళ్ళి అక్కడే పడుకుని నిద్రపోతాడు. కీమ్ పడుకున్న వెంటనే సు బయటికి వెళ్ళి బీన్స్ని తీసుకొస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే బీన్స్ ఒక తాడు తీసుకుని కీమ్ మెడకు బిగిస్తాడు. అయితే అతను తాడు గొంతుకు బిగించిన సమయంలో కీమ్కి మెలకు వస్తుంది. కీమ్ తనను తాను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అతని ప్రయత్నం మొత్తం విఫలమైపోతుంది. సో అతన్ని ఇద్దరు కలిసి చంపేస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే ఊర్లో జనమందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు సు ఆమె ప్రియుడు బీన్స్ ఇద్దరు కలిసి కీమ్ జవ్ అనే ఒక బావి దగ్గరికి తీసుకెళ్లి అందులో పడేస్తారు. కట్ చేస్తే ఇక్కడ సీన్ 3 సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అయిపోతుంది. సుని గ్రామస్తులు కీమ్ గురించి అడుగుతున్నప్పుడల్లా అతను జపాన్ వెళ్ళిపోయాడని అక్కడే పని చేస్తున్నాడని అబద్ధం చెప్తూ ఉంటుంది. తర్వాత ఒక రోజు రాత్రి సుకి కీమ్ ఆత్మ కనిపిస్తుంది. సు తన భర్తను చూడగానే చాలా భయపడిపోతుంది. వెంటనే ఆ ఆత్మని క్షమాపణ కోరుతుంది. తర్వాత కీమ్ ఆత్మకి మందు బాటిల్ ఓపెన్ చేసి తాగమని పోస్తుంది. మందు అయిపోయిన వెంటనే ఆమె మందు కోసం షాప్కి వెళ్తుంది. అయితే మందు కొనేటప్పుడు ఆమెకి ఒక ఆలోచన వస్తుంది. సో వెంటనే ఆమె ఆ మందు బాటిల్ తీసుకుని
కీమ్ శవాన్ని పడేసిన బావి దగ్గరికి వెళ్ళి అందులో ఆ మందు పోస్తుంది. విషయం ఏమిటంటే ఆమెకి కీమ్ ఆత్మ మద్యం తాగడానికి వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకే ఆమె మందు ఆ బావిలో పోస్తుంది. ఆ ఆత్మ ఆ మందు తాగి వెళ్ళిపోతుందేమో అని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం బీన్స్ పొలానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి దగ్గరలో సూ కనిపిస్తుంది. ఆమె రాత్రంతా కూడా ఆ బావి దగ్గరే నిద్రపోయి ఉంటుంది. సూ జరిగిందంతా బీన్స్కి చెప్తుంది. రాత్రి నాకు కీమ్ ఆత్మ కనిపించింది అని చెప్తుంది. ఆమె మాటలు విన్న తర్వాత బీన్స్ ఆమెకి ధైర్యం చెప్తాడు. నిజానికి ఆత్మలు దెయ్యాలు ఉండవని, అదంతా మనం మనసులో ఊహించుకున్న భయం మాత్రమే అని చెప్పి ఆమెకి ధైర్యం వచ్చేలా నచ్చజెప్తాడు. సో అతని మాటలు విని కూల్ అయిపోతుంది. తర్వాత ఇద్దరు కలిసి బాగా టపాటప్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి ఒక పోలీసు వస్తాడు. అతని పేరు సోమన్. అతను కీమ్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఆ గ్రామానికి వచ్చి ఉంటాడు. నిజానికి కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి అతను తిరిగి రాలేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు కీమ్ గురించి వివరాలు తెలుసుకోవడానికి సోమాన్ని ఆ గ్రామానికి పంపించుంటారు. గ్రామస్తులని విచారిస్తూ అతను షూ ఇంటికి చేరుకుంటాడు. షూని కూడా కీమ్ గురించి అడుగుతాడు. ఆమె అతనికి కూడా కీమ్ జపాన్ వెళ్ళిపోయాడని అబద్ధం చెప్తుంది. సోమన్కి ఆమె మాటల మీద నమ్మకం కలగదు. ఎందుకంటే కీమ్ వెళ్ళిపోయి 3 సంవత్సరాలైనా కూడా షూ మొహంలో ఎటువంటి బాధ కనిపించడం లేదు. తర్వాత షూ బీన్స్తో పోలీస్ ఆఫీసర్ వచ్చిన విషయం గురించి చెప్తుంది. అప్పుడే తను మనం ఇక మీదట దూరంగా ఉండాలి. ఒకవేళ మనం దగ్గరగా ఉండడం ఆ పోలీసు కనుక చూశాడంటే మన మీద అనుమానం వస్తుంది అని చెప్తాడు. మరోవైపు ఆ గ్రామంలో మహిళలు కూడా షూ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఆ ఊరి మహిళలు షూని బీన్స్తో క్లోజ్గా ఉండడం చూశారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి మరీ కీమ్ని చంపేశారని వాళ్ళ అనుమానం. షూ కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంది. అప్పుడు వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షూ రాత్రి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆమెకి కీమ్ ఆత్మ కనిపిస్తుంది. ఈసారి కూడా కీమ్ ఆత్మ ఆమెను ఏమీ అన్నాడు. సో కీమ్ ఆత్మతో తన కొడుకు గురించి చెప్తూ ఉంటుంది. కీమ్ ఆత్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లేచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం బీన్స్కి కూడా కీమ్ ఆత్మ కనిపిస్తుంది. బీన్స్ ఫస్ట్ ఆత్మను చూసి కూడా ఏమాత్రం భయపడ్డు. అయితే అతను మొహం చూసి గుర్తుపట్టిన తర్వాత అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. కొంచెం సేపు తర్వాత సూ ఇంటికి నిప్పు అంటుకుంటుంది. బీన్స్ ఆమెకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. అతని ప్రాణాలు పణంగా పెట్టి సూని ఆమె కొడుకుని రక్షించి బయటికి తీసుకొస్తాడు. ఈలోగా గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి ఆ నిప్పును ఆర్పే ప్రయత్నం చేస్తారు. గ్రామస్తులతో పాటు పోలీస్ ఆఫీసర్ సోమన్ కూడా అక్కడికి వస్తాడు. సూ బీన్స్ ఇద్దరు కలిసి ఉండడం చూస్తాడు. అలా వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండడం చూసిన తర్వాత అతనికి వాళ్ళ మీద అనుమానం ఏర్పడుతుంది. కాబట్టి అర్ధరాత్రి చెక్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఒక ప్లేస్లో దాక్కుంటాడు. అక్కడి నుంచి సోమన్ వాళ్ళ మాటలు వినగలుగుతాడు. అందుకే అక్కడ దాక్కుని ఉంటాడు. కొంచెం సేపు తర్వాత బీన్స్ స్వీట్స్ తీసుకొని షూ దగ్గరికి వస్తాడు. అతను షూకి స్వీట్స్ తినిపించి ఏ భూతం కూడా మనల్ని దూరం చేయలేదని, మన ప్రేమ చూసి అదే దూరంగా పారిపోతుందని చెప్తాడు. బీన్స్ ప్రేమ చూసి షూ ఆశ్చర్యంతో మైమరిచిపోతుంది. ఇద్దరూ కలిసి స్వీట్స్ తింటారు. అయితే ఇప్పుడు కూడా ఆమె ఆ భూతం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. బీన్స్తో ఊరు జనాలకి మనిద్దరం కలిసి కీమ్ని చంపేశామని తెలిస్తే వాళ్ళు మనల్ని కూడా చంపేసి భూతాలుగా మార్చేస్తారు అని బోరుని ఏడుస్తుంది. బీన్స్ మాత్రం ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళిద్దరికి వాళ్ళ మాటలు పోలీస్ ఆఫీసర్ వింటున్నాడని తెలియదు. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మాటలు వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా పొరపాటున తలకి దెబ్బ తగలడం వల్ల గట్టిగా అరుస్తాడు. బీన్స్ అతని అరుపులు వింటాడు. అయితే అతను అక్కడి నుంచి వెళ్ళేలోగా పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు బీన్స్కి వాళ్ళ మాటలు ఎవరో విన్నారని తెలిసిపోతుంది. నెక్స్ట్ రోజు కొంతమంది మహిళలు పనిచేస్తూ షూ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ షూ బీన్స్ కలిసి కీమ్ని చంపేశారని అనుమానం కలుగుతుంది. షూ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటుంది. ఆ మహిళలు మాట్లాడుకునే మాటలు విని ఆమె చాలా భయపడిపోతుంది. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ సోమన్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళు పనిచేస్తున్న చోట ఉన్న ఓనర్తో కీమ్ని హత్య చేసిన నేరస్తులని త్వరలోనే పట్టుకోబోతున్నాను అని చెప్తాడు. ఇదిలా ఉంటే బీన్స్ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సోమన్ అతన్ని చూస్తూ, నేను ఆ నేరస్తులకి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళంతకి వాళ్ళే వచ్చి నా ముందు లొంగిపోతే వాళ్ళని కూల్గా డీల్ చేస్తాను. ఒకవేళ నా ముందు తోకాడించాలనుకుంటే నేను వాళ్ళని ఎంత చిత్రహింసలు పెడతానో వాళ్ళు కూడా ఊహించలేరు అని చెప్తాడు. తర్వాత బీన్స్ షూ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు చాలా నిరాశగా కంగారుగా కనిపిస్తారు. బీన్స్ షూతో ఆ పోలీసు మన మాటలన్నీ వినేశాడు. ఆ వెధవ రేపట్లోగా ఊర్లో జనమందరి ముందు ఈ విషయం చెప్పేస్తాడు అంటాడు. అయితే షూ మనం ఇక్కడ నుంచి పారిపోలేమా అని అడుగుతుంది.
అప్పుడు బీన్స్ మనం ఇక్కడ నుంచి పారిపోయినా కూడా ఏదో ఒక రోజు పోలీసుల చేతికి దొరికిపోతామంటాడు. కాబట్టి ఇద్దరికి వాళ్ళకి ఇదే ఆఖరి రోజు అని అర్థమైపోతుంది. సో వాళ్ళు అన్నీ మర్చిపోయి సంతోషంగా టపాటప్ చేసుకుంటారు. తర్వాత రోజు ఉదయం పోలీసులు సూ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుంటారు. తర్వాత ఆ గ్రామస్తులందరి ముందు వాళ్ళిద్దరిని బాగా కొడతారు. పోలీసులు కొడుతున్నా కూడా సూ తన భర్త శవాన్ని చూడదు. మూవీ ఎండింగ్లో సూకి బీన్స్కి ఉరిశిక్ష విధిస్తారు. కీమ్ ఆత్మకి శాంతి లభించగానే అతని ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.